మనం కూడా సంసార జీవితాల్లో ఆ తృప్తికి ప్రాధాన్యం వేయాలి, సంతృప్తికి ప్రాధాన్యం వేయాలి. చాలు ఉన్నది చాలు, ఇది చారు వసుకు తింటున్నాం ఈవేళ. అసలు ఏ సకల పదార్థాల కంటే గొప్పది చారు. పైగా ఎవడైనా పెట్టగలిగింది ఏమిటంటే చారే. అంత సులభమైన పదార్థం కూడా ఇంకోటి లేదు. మా అమ్మ చెప్పేది, ఎప్పుడైనా ఇబ్బంది వస్తే తప్పదుగా ఇళ్లలో, అందుకని ఎప్పుడైనా వస్తే ఏముందిరా చారంటే ఏముందిరా, వేడి నీళ్ళు మరగనీనైనా పోపు సామాన్ అన్ని తలో కాస్త బారై పసుపు వేసేయింది అంటే చారెట్టేసి అయిపోయింది. 16 పదార్థాలు ఉంటాయి అందులో పైగా చేదు, మెంతులు, ఆవాలు. మీరు గమనించండి చారు సారాంశం. మెంతులు, ఆవాలు, ఇంగువ చాలా చేదుగా ఉంటాయి. ఇంగువ ఒక్క ముక్క పొరపాటు ఇంగువ గుడ్డ తగిలినా కూడా వాసన పోదు. మెంతులు అంతే, ఆవాలంతే. నోట్లో వేసుకున్నామంటే మళ్ళీ పళ్ళు తోముకున్నా కానీ వాసన పోదు. కానీ ఇవన్నీ చారులో వేస్తే మధురంగా ఉంటున్నాయి. జీవితంలో చేదు పదార్థాలన్నీ రసమయం చేస్తే బాగుంటాయి, రసమయం చేస్తే బాగుంటాయి. రసం అంటే చారు. చేదుని ఎప్పుడు రసమయం చేయాలంటే అదే చేదు ఘట్టాలు ఉన్న నాటకాలు, కావ్యాలు ఉంటాయండి. ఇంట్లో ఆ దుఃఖం వచ్చినప్పుడు అది చదువుకోవాలి, అది చదువుకోవాలి. లోహితాశ్యుడు పోయినప్పుడు చంద్రమతీదేవి దుఃఖపడే ఘట్టం జరిగితే కర్మ కొద్దీ మన ఇంట్లో ఏదైనా జరిగితే ఆ దుఃఖం పోతుందమ్మా. జరగకూడదనే కోరుకుంటా, కానీ జరుగుతాయి కదా, తప్పదు కదా. కావ్యాల్లో ఉన్నాయి. మనం ఏ కష్టాలు అనుకుంటాం అంతకు మించిన కష్టాలు ఉన్నాయి. ఆ కష్టాలు కాదు, అంతకు మించిన ఉన్నాయి. అసలు భారత రామాయణంలో వాళ్ళు పడిన కష్టాలు మనం పడలేదనే చెప్పాలి. ఆ ఘట్టం తీసుకుని ఒక్కసారి భార్యాభర్త చదువుకున్నారనుకోండి, వెంటనే ఈ దుఃఖం చాలా తేలికైపోయినట్టుగా, తగ్గిపోయినట్టుగా అనిపిస్తుంది. సాహిత్యం ప్రయోజనం అది. సాహిత్యం సంగీతం లేకుండా మనిషి ఉండకూడదండి. జంతువుతో సమానం. అసలు నువ్వు సాహిత్యం రాయక్కల్లా, సంగీతం పాడక్కల్లా, సంగీతం వినగలగాలి, సాహిత్యం వినగలగాలి. రసజ్ఞత ఉంటే చాలు, నువ్వు చేయక్కర్లేదు ఆ పని. ఎవరో చేస్తారు. బోళ్ళు మంది కవులు ఉన్నారు, బోళ్ళు మంది పాట పాడేవాళ్ళు, గాయకులు ఉన్నారు. మనం ఆనందించగలిగితే చాలు. అసలు ఆ రసజ్ఞత. సంగీతం వింటే ఏమైనా జీతం పెరుగుతుందా? దీనికి కూడా జీతం పెరగాలా? ఈ ఆలోచన పనికిరాదండి. దాని డబ్బుతో కొనే వ్యవహారం కాదు అది. త్యాగరాజ కీర్తన మీరు డబ్బుతో కొంటారా? ఆ మహానుభావుడు దర్శనమే ఏం కొనలేమేమో అక్కడ. అలా ఎలా ఉన్నాడు అక్కడ? సిమెంట్ బొమ్మలో ఉన్నాడు ఆయన. సాక్షాత్ మూర్తి దించేశారు అక్కడ. ఆయన చూస్తేనే అంత అందంగా ఉంటే ఆయన పాట ఎంత అందంగా ఉంటుందండి. దానికి మనం డబ్బిస్తామా? అది డబ్బుతో అయ్యే పైన. అందుకని వామన త్రివిక్రమ అంటే వామనుడు త్రివిక్రముడు కావాలంటే ముందు సంతృప్తి ఉండాలి. ఇందుకు సంతృప్తి ఉంది, అందుకని త్రివిక్రముడు అయ్యాడు. సరిగ్గా అక్కడ చూడండి, బలిచక్రవర్తికి జ్ఞానోదయం అయింది. కానీ విష్ణు దర్శనం, భగవద్ దర్శనం అయ్యాక జ్ఞానోదయం మీద అహంకారం పోయింది. వెంటనే ఏమన్నాడు స్వామి, 3వ కాలు ఉంది, ఇక్కడ 3వ అడుగు ఎక్కడ పెట్టమంటాం? ఇక్కడ పెట్టమన్నాడు. ఎందుకని? ఇక్కడ మెదడు ఉంటుందమ్మా, అహంకారం అక్కడే ఉంటుంది. మనమైతే బలిచక్రవర్తి మనమే ఆ స్థానంలో ఉంటుంటే విష్ణుమూర్తి ఇక్కడ పెట్టేవాడు కాదు, మోకాల మీద పెట్టేవాడు. మనకి మెదడు అక్కడే ఉంటుంది కాబట్టి.